Hi, this is Dr. JMR Chemistry. Today I am explaining about solubility. What is solubility? That is nothing but the mass of solute is dissolved in mass of water solvent. అంటే ఏంటి? సపోజ్ 2 grams of sodium carbonate is dissolved in 500 grams of water at a given temperature. అంటే దీన్ని మనం ఏం చేస్తాము? సొల్యూట్గా తీసుకుంటాం. అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆర్ 500 grams ఆఫ్ సాల్వెంట్. దీన్ని మనం ఏమంటాము? సొల్యూట్గా తీసుకుంటాం. దీన్ని మనం ఏమంటాము? సాల్వెంట్గా తీసుకుంటాం. మీన్స్ ఇప్పుడు మాస్ పర్సంటేజ్ చూద్దాం. ఇక్కడ సాల్యుబిలిటీ ఫస్ట్. Solubility is equals to mass of solute by mass of solvent into 100 అని చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 2 grams. ఇది 2 grams ఆఫ్ సోడియం కార్బోనేట్ అన్నావు కాబట్టి సొల్యూట్ని 2 grams తీసుకోవాలి. డివైడెడ్ బై 500 into 100. Then what you will get? You will get a solubility. అంటే mass of solute by mass of solvent into 100. That is 2 divided by 500 into 100. అలా చేయాలి. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 12 grams ఆఫ్ ఏమంటున్నాడు ఇక్కడ? 12 grams ఆఫ్ పొటాషియం క్లోరైడ్ KCl ఎట్ 20 degrees centigrade. ఇప్పుడు సపోజ్ 20 degrees centigrade దగ్గర ఇది 12 grams ఉందనుకోండి. ఇది హీట్ చేసావు, అది 3 grams ఆఫ్ KCl సొల్యూషన్. క్రిస్టల్స్ ఆర్ ఫార్మ్డ్. మరి సాల్యుబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు అంటాడు. అంటే ఏం చెప్తున్నాను ఇప్పుడు? 12 grams ఆఫ్ పొటాషియం క్లోరైడ్ ఎట్ 20 degrees centigrade, దాని వెయిట్ 12 grams. చాలా హీట్ చేసావనుకో ఏమవుతుంది? దీంట్లో నుండి ఏం వెళ్ళిపోతుంది? వాటర్ వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలి? నువ్వు 12 minus 3 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఈ 9 అంటే ఏంటి? సాల్వెంట్. 9 అంటే ఏంటి? సాల్వెంట్. అప్పుడు ఏం చెప్పాము? మాస్ ఆఫ్ సొల్యూట్. అప్పుడు చెప్పాను ఇది కన్వర్టెడ్ KCl ఇస్ 3 grams ఆఫ్ KCl క్రిస్టల్స్ అన్నాను. అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. ఏంటది? మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. దీన్ని ఏమంటాము? ఎన్ని గ్రామ్స్ వస్తుంది ఇక్కడ? 33.3 grams ఆఫ్ వాట్ యూ కాల్ యూ విల్ గెట్ అ సాల్యుబిలిటీ అని అర్థం. అంటే ఈ విధంగా మీరు చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 grams ఆఫ్ పొటాషియం సల్ఫేట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 8 grams ఆఫ్ వాటర్. క్యాలిక్యులేట్ ద సాల్యుబిలిటీ. అంటే ఏంటిది ఇక్కడ? 3 divided by 8 into 100. అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ అన్నట్టు. వెయిట్ ఆఫ్ సొల్యూట్
divided by weight of solvent into 100. That is called solubility. Weight of solute ఎన్ని గ్రాములలో డిజాల్వ్ అయింది. మాస్ ఆఫ్ సొల్యూట్, మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. దీన్ని మనం ఏమంటాము, సాల్యుబిలిటీ అంటాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మాస్ పర్సంటేజ్ అంటే ఏంటి, వాల్యూమ్ పర్సెంట్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ మనము మాస్ పర్సెంట్ చూద్దాం. మాస్ పర్సంటేజ్. వాట్ ఈజ్ మాస్ పర్సంటేజ్? మీన్స్ మాస్ ఆఫ్ సొల్యూట్, మాస్ ఆఫ్ సొల్యూట్ divided by mass of solute plus mass of solvent into 100. ఇక్కడ ఏం చేశాను, మాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్. ఇప్పుడు నేను అంటాను, ఫర్ ఎగ్జాంపుల్ 10 grams ఆఫ్ NaNO3, 10 grams of NaNO3 is dissolved in 50 grams of water. 50 grams of water. So calculate the mass percent. Calculate the mass percent. అక్కడ ఏమైంది, మాస్ ఆఫ్ సొల్యూట్, మాస్ ఆఫ్ ఏంటది, మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత, మాస్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ 10 డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. ఇక్కడ ఏం చేశాను, 10 grams ఆఫ్ సోడియం నైట్రేట్ అన్నాను. అప్పుడు ఇది సొల్యూట్ కాబట్టి పైన వేసా. ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 50 grams ఆఫ్ వాటర్ అంటే ఇది సాల్వెంట్ అన్నట్టు. అంటే సొల్యూట్, మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఇంటూ 100. దెన్ యూ విల్ గెట్ అ మాస్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనము. 8 grams of KCl is dissolved in 20 grams of water. నేను అందు గురించి గ్రామ్స్ అంటే మాస్ పర్సంటేజ్ అంటారు ఇక్కడ. అంటే ఇది సొల్యూట్ 8 డివైడెడ్ బై 8 ప్లస్ 20 ఇంటూ 100. చూసారా, మాస్ ఆఫ్ సొల్యూట్ divided by mass of solute plus mass of solvent into 100. Then you will get a mass percentage. ఇలా కాకుండా ఇక్కడ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటున్నావు కదా, కొన్నిసార్లు ఏమంటాడు, 12 grams ఆఫ్ NaNO3 అంటే సోడియం నైట్రేట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఆఫ్టర్ డిజాల్వింగ్ అంటే డిజాల్వ్ అయిన తర్వాత ద వెయిట్ ఆఫ్ సొల్యూషన్, వెయిట్ ఆఫ్ ఏమంటారు, టోటల్ NaNO3 సొల్యూషన్. చూసారా ఇక్కడ ఏమైంది, టోటల్ సొల్యూషన్ అన్నాడు. అప్పుడు 12 డివైడెడ్ బై 130. సార్ ఏంటి సార్ మీరు 12 ప్లస్ 130 వేయాలి కదా, అలా వేయను. ఎందుకోసం అంటే ఇతను దిస్ మచ్ టోటల్ సొల్యూషన్ అన్నాడు, అంటే టోటల్ సొల్యూషన్ వెయిట్ అన్నాడు. అప్పుడు వెయిట్ ఆఫ్ మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటే అంతే కదా. సో ఆ విధంగా చేయాలి మనం. నెక్స్ట్ వాల్యూమ్ పర్సెంట్ చూద్దాం. నెక్స్ట్ వాల్యూమ్ పర్సెంటేజ్. ఈ వాల్యూమ్ పర్సెంటేజ్ ఎలా చూస్తామంటే వాల్యూమ్
ఆఫ్ సేమ్ ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 ml, ఇది ml అని తీసుకుంటాం మనం. 20 ml ఆఫ్ హెచ్ఎస్ ఏదైనా తీసుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ml ఆఫ్ ethyl alcohol or any alcohol dissolved in 50 ml of water. Calculate the volume percent. అంటే ఎలా చేయాలి, 20 divided by 20 plus 50 into 100. 20 divided by 20 plus 50 into 100. Then what you will get? You will get volume percent. అంటే ఇక్కడ ఏం చెప్తున్నావు, ఎంత ఎంఎల్ అంటే ఇదేమో సొల్యూట్, ఇదేమో సాల్వెంట్. సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ సాల్వెంట్ అంటే ఇది ఎంఎల్లో తీసుకున్నాం 20 ml. ఇదేంటి 50 ml. అంటే ఇంతకుముందు వెయిట్ ఆఫ్ సొల్యూట్ అన్నాం కదా, మాస్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ వాల్యూమ్ అంటాం. ఎందుకు వాల్యూమ్ అంటున్నాం, ఎంఎల్లో ఇచ్చాం కదా, అందుగురించి 20 ml ఆఫ్ ఎనీ ఆల్కహాల్ ఏదో లిక్విడ్ అనుకోండి డిజాల్వ్డ్ ఇన్ 50 ml. అప్పుడు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఇంటూ 100. దెన్ దిస్ ఇస్ కాల్డ్ వాల్యూమ్ పర్సెంట్. కాన్సెప్ట్ ఇస్ క్లియర్. అలానే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏమంటానంటే 50 grams ఆఫ్ NaCl సొల్యూషన్ 50 ml ఆఫ్, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ కదా మనం ఏం చెప్పాలి 50 ml అనేది. 50 ml ఆఫ్ NaCl solution is dissolved in suppose 2 liters of water. Volume percent. అప్పుడు ఏం చేయాలి, 50 solute, volume of solute డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఎంఎల్లో తీసుకోవాలి. చూసారా, 2 liters అన్నాను, అప్పుడు దాన్ని ఎంఎల్లో కన్వర్ట్ చేశాను నేను. ఎంఎల్లో ఏం చేసా, కన్వర్ట్ చేసా. అందు నుంచి 2000 ఇంటూ పర్సెంటేజ్ కావాలంటే న్యాచురల్లీ వాట్ హ్యాపెండ్ 100 వేయండి. వాల్యూమ్ పర్సెంట్ అన్నాం కదా, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్. ఒకవేళ మొత్తము ఇచ్చేసాడు అనుకోండి, కొన్నిసార్లు ఏం చేస్తాడు, మీకు ఇలా ఇస్తాడు 2 ml ఆఫ్ ethyl alcohol is dissolved in water. The volume of that solution is 550 ml of water ethyl alcohol solution. Calculate the volume percent. అప్పుడు ఏం చేయాలి, weight of solute డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ అంతే. ఎందుకు ఇది సార్ 2 into 2 ప్లస్ ఎందుకు చేయలేదు సార్ అంటే, నో, ఇక్కడ ఏం చేశాడు, దిస్ టోటల్ సొల్యూషన్ ఆఫ్టర్ మిక్సింగ్, ఈ 2 ml కలిపిన తర్వాత ద వెయిట్ ఇచ్చాడు. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం, సాల్యుబిలిటీ చదువుకున్నాం. దాని తర్వాత సాల్యుబిలిటీ అంటే ఏంటి, సాల్యుబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్గా చూద్దాం. సాల్యుబిలిటీ అంటే ఏంటి, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. ఇది సాల్యుబిలిటీ. అది మాస్ పర్సెంట్ అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. నెక్స్ట్ వాల్యూమ్ పర్సెంట్. అప్పుడు ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ solute by volume of solute plus volume of solvent into 100. Like this you have to do. Concept is clear? Okay, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, డాక్టర్ జేఎంఆర్.